రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. మరికొద్ది రోజుల్లో పెళ్లి, కానీ ఆ పెళ్లి ఆ అమ్మాయికి ఇష్టం లేదు. కానీ తల్లిదండ్రులకి నాకు ఇష్టమే అని చెప్పింది. చివరికి ఆ పెళ్లి కొడుకే లేకపోతే అసలు పెళ్ళే జరగదు కదా అని చెప్పి ఆలోచించి అలా అతన్ని ఏం చేసిందో తెలుసా? ఎస్, పూర్తి విషయాలన్నీ కూడా నేను క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తా. మహారాష్ట్ర పూణే, అతని పేరు కేతన్ అగర్వాల్, ప్రముఖ ఎంటర్ప్రీనర్ వాళ్ళ కొడుకు అతని పేరు విశాల్ అగర్వాల్. మీ అందరికీ బాగా తెలుసు, ప్రముఖ పారిశ్రామికవేత్త. అలాగే సియా గోయల్, ఈమె కూడా ఒక మసాలాకు సంబంధించి వ్యాపారవేత్త, వాళ్ళ కూతురు, ఆయన కూడా ప్రముఖుడు. సో సియా గోయల్కి కేతన్ అగర్వాల్తో మ్యారేజ్ ఇష్టం లేదు. సో దీంతో అతనికి డైరెక్ట్గా చెప్పలేక, వారి తల్లిదండ్రులు మాటకి కాదనలేక, అసలు అతనే లేకపోతే పెళ్లి జరగదు కదా అని చెప్పి ఆలోచించి, నిజానికి వీరు జైపూర్లో ఒక హోటల్ని కూడా బుక్ చేసుకున్నారు. 17 కోట్ల పెట్టి, అంటే అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం ఆ మ్యారేజ్. ఎప్పుడు? నవంబర్. రీసెంట్గా సియా గోయల్ది పుట్టినరోజు. అయితే కేతన్ అగర్వాల్కి ఫోన్ చేసి, బంగారం, నా పుట్టినరోజు, బయటికి వెళ్దామా, మనం ఫోటోషూట్ తీసుకుందామా, ట్రెక్కింగ్కి వెళ్దామా, ఇక్కడే పూణేలో లోహాగఢ్ కోట అని ఒకటి ఉంది, ఇక్కడ ఫొటోస్ చాలా బాగా వస్తాయి. ఇంతకుముందు నా స్నేహితులతో కలిసి వెళ్ళాను, మన వెడ్డింగ్ ఫొటోస్ కూడా అక్కడ తీసుకుందాం. అయితే ఇప్పుడు నా బర్త్డే కదా, మనం కలిసి అక్కడికి వెళ్దాం అని చెప్పి మొత్తాన్ని అతన్ని అక్కడికి తీసుకెళ్ళింది. 18 జూన్ థర్స్డే ఉదయం 10:30 గంటలకి. సియా గోయల్తో పాటు వాళ్ళ స్నేహితులు కూడా ఉన్నారు. సో ఫోటో తీస్తున్నారు. సడన్గా అతను ఒక 400 అడుగులు లోయలో పడిపోయాడు, స్పాట్ డెడ్. 18వ తారీఖు జరిగిందని. అయితే అతన్ని ఎవరు తోసారనేది పోలీసులు చెప్పాలి. ఎందుకంటే సియా గోయల్ తోసేస్తుందని ప్రియుడు చెప్తున్నాడు, సియా గోయల్ ఏమో లేదు అతనే తోసేస్తాడని ప్రియుడి పైన చెప్తున్నాడు. అయితే మొత్తానికి ఇద్దరిలో ఎవరో ఒకరైతే అతన్ని తోస్తారు, అది హత్యే. ప్రమాదవశాత్తు అతను లోయలో పడలేదు. సో ఈ డెత్ న్యూస్ 19th డేట్ తెలిసింది అందరికీ. ఎవరైతే కేతన్ అగర్వాల్ ఉన్నారో వారి కుటుంబ సభ్యులకి, వారందరికీ. సో తర్వాత పోలీసులకి నిజంగా అతనిది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదు, అతనిది ఏదో జరిగిందని చెప్పి ఆ కేసుని కొన్ని రోజుల నుంచి స్టడీస్ చేసి తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు లోనావాలా పోలీస్. ఈ ఇన్సిడెంట్ ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరిగింది. సో అలా వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో అసలు నిజాలు బయటపడ్డాయి. సో అందరినీ ఇటు వారి కుటుంబ సభ్యుల్ని, ఇటు వీళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా నమ్మించింది ఏ రకంగా ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడు అని చెప్పి. సో అందరి దగ్గర ఏడ్చింది, నటించింది. పాపం నిజంగానే ఒక బాయ్ ఫ్రెండ్ కళ్ళ ముందు ఎలా అయితే ప్రాణాలు విడిస్తే ఏడుస్తారో ఆ రకంగా కళ్ళ ముందు పెళ్లి చేసుకున్న ఆ భర్త చనిపోతే ఏ రకంగా నటిస్తారంటే ఆ రకంగా అంత బాధని నటించి వాళ్ళందరినీ కూడా నమ్మించింది. కానీ వారెవ్వరికి అనుమానం రాలా, ఎందుకంటే ఈమె చంపడానికి ప్లాన్ చేసింది. నిజానికి వీరు ఎప్పటి నుంచో ప్లాన్లో ఉన్నారు. బర్త్డేకి పిలవాలి, ఈ లోహాగఢ్ కోట దగ్గరికి పోవాలి ఫోటోషూట్ అనే పేరుతో. సో ఇక్కడ దిగు ఫోటో నిలబెట్టాలి, సడన్గా అతన్ని లోయలోకి తోసేయాలి. ఇది వారి ప్లాన్, వారు అనుకున్నదే చేశారు. సో సియా గోయలే తోసేసిందంట, పోలీసులు కూడా చెప్తున్నారు. దీని గురించి ఇంకా మరిన్ని వివరాలు నేను అందించేందుకు ప్రయత్నిస్తాను, ఒకసారి వినేందుకు మీరు కూడా ప్రయత్నించండి. మహారాష్ట్ర పోలీసుల దర్యాప్తులో ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన కేతన్ అగర్వాల్ తనకు కాబోయే భార్య సియా గోయల్ పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలిసి లోహాగఢ్ కోర్టుకు వెళ్ళాడు. పెళ్లి సందర్భంగా ఫోటో షూట్ కూడా ప్లాన్ చేసుకున్నారు. ట్రెక్కింగ్ అనంతరం కొండ అంచున ఫోటోలు దిగుతున్న సమయంలో కేతన్ కాలు జారి లోయలో పడిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. కేసు నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు అన్ని కోణాల్లో విచారించగా ఈ ఘటనను ప్రమాదవశాత్తు జరగలేదు, ఇందులో ఏదో ఒక రహస్యం దాగి ఉందంటూ తమదైన శైలిలో విచారణ ప్రారంభించారు. అయితే లోనావాలా గ్రామీణ పోలీసులు ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టారు. అనేక అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయి. కేతన్ ప్రమాదవశాత్తు పడిపోలేదని,
అతడిని ఉద్దేశపూర్వకంగానే లోయలోకి తోసివేసి హత్య చేశారని తేలింది. దర్యాప్తులో భాగంగా సియా గోయల్కు అత్యంత సన్నిహితుడైన ఓ యువకుడి పాత్రపై పోలీసులు దృష్టి సారించారు. ప్రాథమిక విచారణలో అతడే కేతన్ను లోయలోకి తోసినట్లుగా తేలింది. దీంతో సియా గోయల్తో పాటు ఆమె ప్రియుడికి భావిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఇంకా విచారణ చేస్తూ ఉన్నారు. సో గైస్, చూశారు కదా, అంటే ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని చెప్పి అసలు ఆ పెళ్లి కొడుకే లేకపోతే పెళ్ళే జరగదు కదా అని ఆ పెళ్లి కొడుకునే లేపేసింది మహాతల్లి. సో మీకు ఇష్టం లేకపోతే తల్లిదండ్రులకి చెప్పండి, మాకు ఇష్టం లేదు, మేము కాపురం చేయలేం అని చెప్పి. అండ్ తల్లిదండ్రులు కూడా బలవంతంగా వారి ఇష్టం లేని పెళ్లి చేయడానికి ప్రయత్నించకండి. ఒకవేళ వారికి నచ్చిన వారిని చేసుకున్నారనుకో, వారి కర్మ, వాళ్ళు బాగుంటే బాగుంటారో లేదంటే లేదు. సో మీరు ఇష్టం లేని పెళ్లి చేయడం వల్ల ఒకటి, చేసుకున్న వ్యక్తిని చంపేయడమో, రెండు, మొత్తం ఆ కుటుంబాన్ని హింసించడమో, మూడు, లేదంటే తానే ఆత్మహత్య చేసుకుని చనిపోవటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఏది జరిగినా ఇబ్బందే. తన వల్ల వాళ్ళు చనిపోతే క్రైమ్, జైలు పాలవ్వాలి, జైల్లో జీవితాన్ని గడపాలి. తను ఆత్మహత్య చేసుకుని చనిపోతే మీరు ఏదైతే మీరు చేశారో ఆ తప్పు మీ జీవితాంతం ఆ విషయాన్ని తలుచుకుని బాధపడాలి. కాబట్టి అటువంటి మిస్టేక్స్, అటువంటి తప్పులు ఏమి జరగకుండా ఆమెకి ఇష్టం లేదు అని చెప్పినప్పుడే దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఇష్టం లేని పెళ్లి చేయకండి. సో ఏదేమైనప్పటికీ ఈ మధ్య ముఖ్యంగా మహిళలు చాలా దారుణాలకి పాల్పడుతూ ఉన్నారు. రీసెంట్గా హనీమూన్ పేరుతో భర్తని ఏ రకంగా చంపింది అందరికీ బాగా తెలుసు. అలాగే ప్రియుడు మోజులో పడి ఒక వ్యక్తిని చంపేసి డ్రమ్లో వేసి సిమెంట్ చేసేసారు. ఇంకొక మహిళ అయితే ఒక వ్యక్తిని ఊపిరాడకుండా చంపేసి తర్వాత ఒక విషపూరితమైన పాముని తీసుకొచ్చి అతనికి క్వాట్లు వేయించి తర్వాత పాము కాటు వల్ల చనిపోయాడని చెప్పి అందరినీ నమ్మించడానికి ప్రయత్నం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త, అందరూ కూడా అంటే ఇష్టాలని తెలుసుకోండి. బాగుంది, డబ్బు ఉంది అని చెప్పేసి మీరు ముందుకెళ్ళి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా చివరికి మీ ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. సో ఏదైనప్పటికీ ఇది చాలా సెన్సేషనల్ సబ్జెక్ట్గా మారింది ప్రజెంట్. ఎందుకంటే ఇద్దరి కూడా చాలా ఉన్నతమైన కుటుంబాలు. ఒకరు మసాలా వ్యాపారవేత్త ప్రముఖుడు కూతురు సియా గోయల్, అతనేమో కేతన్ అగర్వాల్ ఎవరైతే ఉన్నారో ఆయన విశాల్ అగర్వాల్, ఆయన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కొడుకు. సో అతను చనిపోవడం వల్ల ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారుతుంది. సో స్క్రీన్ పైన ఆమెకు సంబంధించిన విజువల్స్, ఫొటోస్ అన్ని కూడా మీరు క్లియర్గా